షుడ్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము, షుడ్‌ని యూజ్ చేయాలంటే ముందు నీకు నీ బాధ్యతలు తెలియాలి. షుడ్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన బాధ్యతలని మనం నిర్వహించేటప్పుడు షుడ్‌ని యూజ్ చేయాలి. ఓకే. ఓకే. కెమెరా మీద ఫోకస్ పెట్టొద్దు. ఇది వినండి మీకు అర్థమవుతది. ఇక్కడ షుడ్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన బాధ్యతలని మనం నిర్వహిస్తున్నప్పుడు యూజ్ చేస్తాం. బాధ్యతలను ఇంగ్లీష్‌లో ఏమంటాం? రెస్పాన్సిబిలిటీ. యెస్. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నీకేం బాధ్యతలు ఉంటాయి చెప్పు? రీడింగ్, హ్మ్. ఎగ్జామ్స్ బాగా రాయటం, హ్మ్. మార్క్స్ తెచ్చుకోవటం, హ్మ్. ఫ్యూచర్ మీద ఆలోచన. అంటే స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించడం అంటే జాబ్ గురించి మాట్లాడుతున్నాం. అంతే కదా? ఇవన్నీ నీ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు నేను టీచర్ ఉన్నా. నేను టీచర్‌గా చేస్తున్నా. సో, నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పిల్లలకి టీచ్ చేయాలి, వాళ్ళని ట్రైన్ చేయాలి, వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. అలాగే మన పేరెంట్స్‌కి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనకు మనీ పంపించాలి, మనం అడిగింది ఇవ్వాలి, మనల్ని మంచి పద్ధతిలో నడిపించాలి. ఇవన్నీ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్. ప్రతి ప్రొఫెషన్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. స్టూడెంట్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. టీచర్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. మీ పేరెంట్స్‌కి లేవా ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్? సార్. ఉన్నాయి కదా! సో, ఆ రెస్పాన్సిబిలిటీ చెప్పేటప్పుడు నువ్వు షుడ్ యూజ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నావు, ఐ షుడ్ రీడ్ మై బుక్స్. అది నా రెస్పాన్సిబిలిటీ. నేను స్టూడెంట్‌గా ఉన్నా కాబట్టి. ఐ షుడ్ ట్రైన్ స్టూడెంట్స్‌ని నేను ట్రైన్ చేయాలి. ఫర్ స్పీకింగ్ బెటర్ ఇంగ్లీష్. మంచిగా ఇంగ్లీష్ మాట్లాడటానికి నేను ట్రైన్ చేయాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే. మన కెమెరామ్యాన్ తిరుమల రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు వాడి రెస్పాన్సిబిలిటీ ఏంటి? హీ షుడ్ క్యాప్చర్ అవర్ వీడియోస్. ఎస్ సార్. ఓకే. అది వాడి రెస్పాన్సిబిలిటీ.